అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ పచ్చడి అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అవి బోన్స్ ఎక్కడ 1, 2 తప్ప బాగానే ఉందండి, స్కిన్లెస్. దీనికి మసాలా కోసం దీనిలో కొంచెం మసాలా వేయాలండి. చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత ధనియాలు తీసుకున్నానండి. కొలతల ప్రకారం అయితే కనుక తర్వాత వీడియోలో చెప్తానండి. ఇవి తగినన్ని ధనియాలు తీసుకున్నాను. మొత్తం కూడా వేయించాలండి సన్నని మంట మీద. ఈ పచ్చి వేస్తే మళ్ళీ ఆయిల్లో వేయించాల్సి వస్తుంది. అందుకే ముందే డ్రైగా వేయించుకుని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఇవి మెత్తగా నలిగిన తర్వాత 2 వెల్లుల్లి తీసుకోవాలండి, 2 పాయలు చక్కగా ఇలా గబ్బాలు లుసుకుని పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో పసుపు 1 స్పూను. ఈ పసుపు కలర్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది, పచ్చడికి కూడా టేస్ట్ ఉంటుందండి. నేను గ్లాస్తో తీసుకున్నానండి. ఇప్పుడు ఆ గ్లాస్ అంతా ఏ అవసరం లేదు, చూసి కలుపుకోవాలి. ముందు చికెన్ ఉడికేటప్పుడు కొంచెం వేస్తానండి. 1 3 స్పూన్స్ పసుపు, సాల్ట్ కూడా వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వెల్లుల్లి కొంచెం తక్కువ, అల్లం కూడా మిశ్రమం వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి, పసుపు, సాల్ట్ ఈ ముక్కలకు పట్టించుకుని స్టవ్ మీద దానిలో ఉన్న నీరు ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇలాగా దీనిలో ఉన్న నీరు ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ చికెన్ని. ఇది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ శీతాకాలంలో కొంచెం పచ్చళ్ళు అవి తినడానికి కొంచెం నోటికి కూడా బాగుంటాయి కదండి. ఈ కాలం చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఈ కాలం అయితే కొంచెం ఈ చలికి ఏమన్నా తినాలనిపించినప్పుడు కారంగా ఇలా తినొచ్చండి. దీనిలో ఉన్న నీరు ఇంకిపోయే వరకు కూడా కలుపుతూ ఉండాలండి మధ్యలో, లేదంటే కనుక అడుగంటుతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా. ఇది కూడా ఒకేసారి కాకుండా సన్నని మంట మీదండి ఇలా నీరు ఓటూరుతుంది. ఈ సాల్ట్ అది వేసినాక ఇలా దగ్గరకు వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఉండాలండి. బాబు కొంచెం చిన్న సైజు ముక్క కొట్టించుకొచ్చాడు, కొంచెం పెద్దగా ఉండాలండి దీనికి. తర్వాత దీనికి ఆయిల్ 1/2 కేజీ పడుతుందండి కేజీకి. అంటే ఇది ఆ ప్యాకెట్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది కదండి, పల్లి నూనెను. దీని పచ్చళ్ళ కల్లా పల్లి నూనె అయితేనే బాగుంటుందండి. ఆవకాయ అలాంటప్పుడు అయితే కనుక కొంచెం పప్పు నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉప్పు, పసుపు, అల్లం వేసి ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ మొత్తం కూడా వేసేసుకోవచ్చు దీనిలోనే, మనం చేసే దాన్ని బట్టి. మళ్ళీ వేరే కాయ అవసరం లేదండి, దీనికి వేడి చేయ అవసరం లేదు. ఈ ముక్కలతో పాటుగా వేడవుతుంది ఆయిల్ అనేది. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే కనుక మనకి అడుగంటుతుంది. ఆయిల్ ఎక్కువ ఉన్నా సరే అండి, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మనం వెంటనే తీసింది కదా, ఇలా ఏమీ కూడా అడుగంటదండి. ముందు ఉడికించి పెట్టుకున్న గిన్నె ఇలా మొత్తం కూడా తీసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనూ. ముందుగా ఉడికించుకున్న ముక్కల్ని అప్పుడప్పుడు కలుపుతూ చూస్తూ ఉండాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఒకసారి తెలుస్తుందండి. కొంచెం పెద్దగా ఉంటే కనుక ముక్క పెద్దగా కనిపిస్తుంది, చిన్న ముక్కల మూలంగా ఇంకా చిన్నగా అయిపోయినాయండి. ఇలా ఇవ్వాలి. ఈ పల్లి నూనె అనేది పొంగులు వస్తూనే ఉంటుందండి. మనం అప్పుడప్పుడు కలపపోతే కనుక, అంటే కొంచెం వెడల్పు తీసుకుని దీన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. తర్వాత ఈ కేజీ పచ్చడికి కనీసం రసం ఉన్న కాయలు తీసుకోవాలండి, 1 అర డజన్ పడతాయి. తర్వాత ముందుగా 1 గిన్నె తీసుకుని దానిలో సాల్ట్, గ్లాస్ అయితే పట్టదండి, కొంచెం తగ్గించేసాను సాల్ట్. తర్వాత మనకి కొంచెం ఆవపిండి వేసుకోవాలండి. మనం ఏ కొలత అయితే తీసుకున్నామో దాంతో కొంచెం తగ్గించి. ఈ ఆవపిండి మనం నిమ్మరసం వేస్తాం కాబట్టి పులుపు ఉంటుంది,
పచ్చడి గ్రేవీ కూడా మనకు కొంచెం ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు ఈ ఉప్పు, ఆవు పిండి, తర్వాత కారం తీసుకున్నానండి. ఈ కారం నేను మరపట్టించిన కారమేను. మనకి సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది పచ్చళ్ళ కారం కూడాను. ఒక గ్లాసు కారం అండి. సమ్మర్లో పట్టించిన కారం ఫ్రిడ్జ్లో పెడితే రంగు కూడా మారదండి. ఈ కారం కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత వెల్లుల్లి కూడా వేసి అది కూడా వేసాను. మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలతో కలుపుకోవాలి. మనం ఎంతైనా కూడా ఇంట్లో చేసుకున్నది కరెక్ట్గా కొంచెం అన్నీ శుభ్రం చేసి చేసుకుంటాము. మనం బయట తెచ్చేసరికి అవి ఎలా చేస్తారో ఏంటో తెలియదు కదండి. వీలైనంత వరకు మనం చేసే పదార్థాన్ని ఇంట్లో చేసుకుని తింటేనే బాగుంటుందండి, పిల్లలకు పెట్టినా కూడాను. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని దీనిలో వేసుకోవాలండి. వేసి మొత్తం కూడా కలపాలి. అంతా కలిసిన తర్వాత ఉన్న ఆయిల్ అంతా కూడా దీనిలో వేసి కలిపాలండి. కనీసం 1/2 కేజీ పడుతుంది. మనం అంటే గ్రేవీ ఎక్కువ కావటం కోసం ఆవు పిండి, అలాగే ధనియాలు పౌడరు, ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి కదండి. దానికని చెప్పేసి ఆయిల్ 1/2 కేజీ పడుతుంది. చికెన్ ముక్కల్లో గ్రేవీ రాదు కదండి. దానికని చెప్పేసి దీనికి నిమ్మరసం కలుపుకోవాలండి. పులుపు పచ్చడి నిలవ ఉండటం కోసం కూడాను. ఇలా అయిన తర్వాత మనం బయట కొనే వాటిల్లో వెనిగర్ వేస్తారండి నిమ్మరసం బదులు. అది ఎక్కువ రోజులు నిలవ ఉండటం కోసం. దానికన్నా కూడా మనం నిమ్మరసం వాడితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇది ఒక గ్లాసు నిమ్మరసం తీసుకున్నాను. 6 కాయలకి కూడా ఒక గ్లాస్ వచ్చిందండి. ఈ కారం, ఉప్పు కొలతలో పెట్టుకున్నాను కదా, దాంతో ఇలా మొత్తం కలుపుకోవాలండి ఒకసారి. ఇలాగా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ మనం ఇంట్లో చేసుకున్నది అది టేస్ట్ పరంగాను హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ కామెంట్స్ పెట్టడం లేదండి. మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. నాకు ఈ పచ్చళ్ళు పెట్టడం అన్న కుకింగ్, కూరలు, పిండి వంటలు అవి చేయటం చాలా ఇష్టం అండి, సరదా కూడాను. ఈరోజు ఎప్పటి నుంచో బాబు అడుగుతున్నాడు చికెన్ పచ్చడి చేయమని. వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారంట. సర్లే అని ఈరోజు చేస్తున్నానండి. ఈ నిమ్మరసం వల్ల నిలవ కూడా ఉంటుంది మనకి చాలా రోజులు. చికెన్ పచ్చడే కాదండి, రొయ్యలు కూడా చేస్తాను. రొయ్యల పచ్చడి కూడా ఈ నిమ్మరసంతో చేయొచ్చు, లేదంటే కనుక చింతపండుతో కూడా చేయొచ్చండి. చింతపండుతో చేసింది చాలా బాగుంటుంది టేస్ట్, నిమ్మరసం కన్నా కూడాను. ఇలాగా అయిపోయిందండి చికెన్ పచ్చడి. ఈ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉంది కూడా మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి చికెన్ పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.